హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఏపీలోని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైంది. జీతం వచ్చి 25,000 నుంచి పైన అయితే ఉంది. ఎటువంటి ఫీజు లేదు అప్లై చేసుకోవడానికి, ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 10వ తరగతి చదివిన వారికి, ఇంటర్మీడియట్ చదివిన వారికి, డిప్లొమా చదివిన వారికి, డిగ్రీ చదివిన వారికి, టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ కోసం చదివిన వారికి అందరికీ అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నర్సింగ్ చదివిన వారికి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి ఇది అన్ని జిల్లాల వారికి ఛాన్స్ అయితే ఉంది. మన ఈ నోటిఫికేషను అర్హత, ఏజు, ఎంపిక విధానం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో మనకి ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 9/1/2026. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. అందరూ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడైతే వేకెన్సీ పొజిషన్స్ మనకి రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జిఎంసిలో రాజమహేంద్రవరం నుంచి మనకి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్రవరం నుంచి 2 రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి 2 రకాల వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ మొదటిది వచ్చి ఆఫీసు సబార్డినేటు. దీంట్లో 10వ తరగతి చదివిన వారికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 9 వేకెన్సీలు ఎవరైతే ఉన్నాయి, జిఎంసీకి అయితే ఉన్నాయి. దీంట్లో ఓపెన్ కాంపిటీషన్ ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. అదర్ డిస్ట్రిక్ట్ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత 16 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో ఓపెన్ కేటగిరీ ఉంది కాబట్టి దీనికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది దీంట్లోను. తర్వాత అనస్థియా టెక్నీషియన్ కోసం అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఒక జాబ్ ఇది, ఇంకొక జాబ్ ఇది. ఇది ఇంటర్మీడియట్ చదివిన వారు, సైన్స్ గ్రూప్ చదివిన వారు కావాలి. ప్లస్ దాంతో బలంగా 2 years డిప్లొమాను అథెన్సియా టెక్నీషియన్కి కోర్స్ చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏపీపీఎంబీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ కార్డియాలజీ టెక్నీషియన్కి అయితే మనకి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే బీఎస్సీ డిగ్రీ చదివి 2 years డిప్లొమా కార్డియాలజీ టెక్నాలజీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేని చేత బీఎస్సీ చదివి కార్డియో వెస్కులరీ టెక్నాలజీ కోసం కోర్స్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఏపీపీఎంబీలో మీకు రిజిస్ట్రేషన్ చేసిన వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్లో మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత ఇంకో పోస్ట్ అయితే ఉంది, ల్యాబ్ టెక్నీషియన్. దీనికి డిఎంఎల్టీ చదివిన వారు కానీ, లేకపోతే బీఎస్సీలో ఎంఎల్టీ చదివిన వారు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇంటర్మీడియట్లో మీరు వొకేషనల్ గ్రూప్ తీసుకుంటారు కదా, దాన్ని చదివినారు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఏపీపీఎంబీలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలి. లేకపోతే మనకి బీఎస్సీ ఎంఎల్టీ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఇది కూడా కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్కి దీంట్లో అయితే డిప్లొమా ఇన్ మెడికల్ కోసం దీనికి తీసుకోవాల్సి దీంట్లో అయితే డిప్లొమా ఇన్ మెడికల్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్లో టెక్నీషియన్ కోసం ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏపీపీఎంబీలో. దీనికి 2 వేకెన్సీలు అయితే ఉంది. కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత జనరల్ డ్యూటీ అటెండర్కి అయితే మాత్రం 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 19 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత స్టోర్ అటెండర్కి అయితే మనకి 10వ తరగతి చదివిన వారు 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇది కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే మనకి టెక్నీషియన్ చదవని వారు ఓన్లీ 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ల్యాబ్ అటెండర్ కోసం అయితే 10వ తరగతి చదివిన వారు దీనికి, తర్వాత మస్ట్ ల్యాబ్ అటెండెంట్ కోర్సు చదివిన వారు దీనికి ఇంటర్మీడియట్లో అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్లో మనకి వొకేషనల్ గ్రూప్ చేసుకుంటారు కదా ల్యాబ్ అటెండర్ కోసం, వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరు కూడా ఏపీలో రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలి. దీన్ని కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చి ఈసీజీ ఈసీజీ టెక్నీషియన్కి అయితే మనకి దీంట్లో మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్సు కంప్లీట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏపీపీఎంబీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్లో మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ల్యాబ్ అసిస్టెంట్ కోసం అయితే మనకి CLISC సర్టిఫికేట్ ఉన్నవారికి ల్యాబ్ సైన్స్ సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవడం జరుగుతుంది.
టోటల్ మనకి కాంట్రాక్ట్ బేస్లో 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్స్లో మాత్రం 49 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ మొత్తం వచ్చేటోడికి 60 వేకెన్సీలు, జిఎంసీలో 12 వేకెన్సీలు ఉన్నాయి, జీటీజీహెచ్లో 48 వేకెన్సీలు ఉంది. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నవారో వారందరూ క్వాలిఫికేషన్ ఉన్నవారు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీన్ని అప్లై చేసుకోవడానికి ఒక ఫామ్ అయితే ఉంది. ఆ ఫామ్ ఫిల్ చేయాలి. ఆ ఫామ్ కూడా నేను నీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మనకి దాని ఫామ్తో పరంగా ఎడ్యుకేషను, తర్వాత ప్రొఫెషనల్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ మీరు ఆ ఫామ్కి అటాచ్డ్ చేసి మనకి గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం పెట్టి మీరు పంపించవలసి ఉంటుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి 42 ఇయర్స్ మనకి ఏజ్ అయితే ఉండాలి. ఎప్పుడు దాకా ఉండాలంటే 1/12/2025 నాటికల్లా 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉందంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, తర్వాత ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అంటే 47 ఇయర్స్ దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి మనకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, అంటే 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అంటే 42 ప్లస్ 10 ఇయర్స్ వచ్చేటప్పటికి 52 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అన్ని రిలాక్సేషన్స్ కలిపి మనకి ఓన్లీ 52 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఫీజు అయితే మనకి కూడా ఉంది. అయితే ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుంది. ఎవరి పేరు మీద తీయాలంటే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరానికి మనకి ఫీజు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఓసీ క్యాండిడేట్స్కి అయితే ₹300, 300 రూపీస్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారందరూ కలిపి ₹200 మీకు ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. మీకు 2 రకాలుగా పోస్టులు పెడుతుంటే 2 అప్లికేషన్ పంపించవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక అప్లికేషన్కి ఒక ఫీజు పంపించి ఒక ఫామ్ ఫిల్ చేసి పంపించవలసి ఉంది. అన్నీ కలిపి ఒక దాంట్లో రాయకండి, కామా అనేసి రాయొద్దు. అన్నిటికీ సపరేట్గా మీరు అప్లికేషన్ పంపించవలసి ఉంటుంది, ఫీజు కూడా పెట్టవలసి ఉంటుంది. నేను ముందరే చెప్పాను కదా ఎటువంటి ఎగ్జామినేషన్ లేదనేసి. మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదని చెప్పడం జరిగింది. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 75% మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి వారైతే మీకు మార్క్స్ బట్టి పర్సంటేజ్ తీయడం జరుగుతుంది. 10 మార్కులు అయితే మీరు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎప్పుడు చదివారో అప్పటి నుంచి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2024లో చదివారనుకోండి, ఒక సంవత్సరం అయింది కదా, ఒక పాయింట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి 10 పాయింట్లు కన్నా ఎక్కువైతే ఎవరు 15 పర్సంటేజ్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కోవిడ్లో వర్కింగ్ కానీ, కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేస్తే వారికి 15 మార్కులకి 15% అయితే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే చేయట్లేదు. మీరు ఇది ఒక సంవత్సరానికి అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీకు మీ బిహేవియర్ని బట్టి ఎక్స్టెన్షన్ చేయడం కూడా జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లో క్లియర్ ఇవ్వడం జరిగింది. మీకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కావాలి, అంటే 10వ తరగతి సర్టిఫికేట్ కావాలి, తర్వాత పాస్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్, ప్రిస్క్రైబ్డ్ పోస్ట్కి ఏదైతే ఉందో అది దానికి మనకి పెట్టవలసి ఉంటుంది. ఏజ్ ప్రూఫ్ కోసం పెట్టవలసి ఉంటుంది. తర్వాత అప్రెంటిస్ చేస్తే అప్రెంటిస్ ప్రూఫ్ పెట్టవలసి ఉంటుంది. తర్వాత అన్ని రకాల మార్క్ లిస్ట్ కావాలి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా మెడికల్ దాంట్లో ఉన్నవారికి మెడికల్ దాంట్లో ఓన్లీ 10వ తరగతి చదివిన వారికి అయితే ఏమీ అవసరం లేదు. తర్వాత వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా మనకి ఏపీ పారామెడికల్ బోర్డులోను, దానికి కూడా రిజిస్ట్రేషన్ కాపీ పెట్టవలసి ఉంటుంది. స్టడీ సర్టిఫికెట్లు కావాలి మనకి 4th నుంచి 10th దాకా. లోకల్ క్యాండిడేట్స్ అయితే దానికి లోకల్ కింద వస్తారు, లేకపోతే కాని వారు అయితే అదర్ కింద వస్తారు. కాబట్టి అదర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వారు కూడా అప్లై అయితే చేయొచ్చు. ఓసీ క్యాండిడేట్స్కి మనకి వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా పెట్టవలసి ఉంటుందని క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూపించడం జరుగుతుంది. అప్లికేషన్ని మనం అయితే ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది. ఆఫ్లైన్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మనకి నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ దేనికి అప్లై చేస్తున్నారో, అప్లైడ్ జిఎంసీకి అప్లై చేస్తున్నారా, జీహెచ్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇదైతే మీరేం ఫిల్ చేయడం అవసరం లేదు. ఇక్కడైతే మీకు ఒక ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది. మీ పేరు, జెండరు, ఫాదర్ నేము, ఇక్కడైతే మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వండి. ఇక్కడ డీడీ నెంబరు, డేటు, అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం మీకు
ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కోసం ఫిల్ చేయాలి. తర్వాత మీరు లోకల్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఎక్కడ చదివారో అక్కడైతే మీకు ఫిల్ చేయవలసి ఉంటుంది. లోకల్ క్యాండిడేట్ లేకపోతే మీకు అదర్స్ కూడా మనకి వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి దాంట్లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీ పేరు, మీ ఫాదర్ పేరు, ఇక్కడైతే మీ సిగ్నేచర్, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేసి మొత్తం ఫిల్ చేసి అయితే మీకు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని అప్లికేషన్ అంతా తీసుకెళ్ళి ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ద ప్రిన్సిపల్ ఎడిషనల్ డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరానికి వెళ్ళి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. మీరు బై హ్యాండ్ తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, నో అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ బై పోస్ట్ త్రూ మెయిల్ అంటున్నారు. పోస్ట్లో కానీ త్రూ మెయిల్ ద్వారా కానీ వీరైతే తీసుకోరు. బై హ్యాండ్ వెళ్ళి మీరు అప్లై అయితే చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో కానీ తర్వాత కామెంట్ రూపంలోనే పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా లేకపోతే మన ఛానల్ని టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.